కేంద్ర బడ్జెట్పై రాష్ట్రంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ వారు తలలేని కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎందుకు అంత నిరసన ఎందుకు తెలియజేస్తున్నారు ఏంటి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ఇవాళ ఇంత నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు తలలేని కేంద్ర దిష్టిబొమ్మ దగ్ధం చేయడమే? అన్న ఒకటే చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ బడ్జెట్ చూడండి, ఇక్కడ 48,20,512 కోట్లు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు భారతదేశానికి రాష్ట్రాలకు తక్కువ బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసలు తెలంగాణదే అనేది భారతదేశంలో ఒక రాష్ట్రమే. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి మరి తెలంగాణ రాష్ట్రంలో అసలు రాష్ట్రం అనుకుంటా, మరి ఈ భారతదేశం చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనుకున్నా లేదనుకున్నా మాకు అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్రానికి 0 బడ్జెట్, ఇది సిగ్గుచేటు. 8 మంది బీజేపీలను తెలంగాణ రాష్ట్రం గెలిపించింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. 8 మంది బీజేపీ నాయకులు సిగ్గు శరం ఉంటే ఎంపీలకు మీరు బడ్జెట్ మీద మాట్లాడండి, తెలంగాణ రాష్ట్రానికి అధిక బడ్జెట్ ఇచ్చేయండి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 2014 మీరు చెప్పిన మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్ధరిస్తామని చెప్పారు. మరి ఎక్కడిచ్చారు? మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈ భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చిర్రు, ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కుప్పకూలిపోయినాయి. ఏ భారతదేశంలో చూసుకుంటే ఏ ఒక్క యూనివర్సిటీ పోదాం, భారతదేశంలో ఏ రాష్ట్రం ఎందుకు, తెలంగాణలో ఓయూ ఉంది, తర్వాత హన్మకొండ జిల్లాలో, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కేయూ ఉంది. ఈ కేయూకు రండి. మీరు నిజంగా మీరు భారతదేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేలాగుంటే కేయూ ఉదాహరణ. అంటే మీరు చెప్పేది మొత్తం నీళ్ళ ముచ్చే పనులు లేవు. మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే, మీరు నిజంగా ప్రజాపక్షం ఉంటే ఎందుకు మన తెలంగాణ రాష్ట్రానికి 0 బడ్జెట్ ఎందుకు ఇచ్చిళ్ళు? అంటే మీకు మూగల్లా, మీకు మాటలు రావా? మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మీ మోడీని ఎందుకు గట్టిగా అడగలేకపోయారు? మీకు నిజంగా మీకు చాతగాని ప్రభుత్వ పాలన, కేంద్ర ప్రభుత్వం మోడీ చాతగాని ప్రభుత్వన, ఈ తెలంగాణలో 8 మంది ఎంపీలు కూడా చాతగాని పాలన, ప్రభుత్వ పాలన, ఎంపీల పాలన. అందుకే హన్మకొండ జిల్లా కేంద్రంలో అంటే దిష్టిబొమ్మ, కేంద్ర రాష్ట్ర దిష్టిబొమ్మ అందరం తల పెట్టాము బడ్జెట్ నిరసిస్తూ. ఏంటి మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మన తెలంగాణకి, ఏం చేయలేదంటారా? పదవులు ఊడిగా చేస్తాను వాళ్ళకి, అంతే ఊడిగా చేస్తాను. మోడీ ప్రభుత్వానికి, అమిత్ షాకు వాళ్ళు ఊడిగా చేసి వాళ్ళ దగ్గర ఉండి ఊడిగం చేసి వాళ్ళ కింద బానిసలు ఉండి ఈరోజు మంత్రిపాలు దేనికి ఇస్తారని, దేనికి మంత్రిపాలు ఉన్నాయి దేనికండి? మీరు అభివృద్ధి చేస్తారని మీ మంత్రిపాలు ఇచ్చిళ్ళు. మరి ఎందుకు 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం చేసిళ్ళు? బడ్జెట్ సమస్యలు, నిన్న పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెడితే ఇంతవరకు ఒక కేంద్ర మంత్రి మాట్లాడలే, ఒక ఎంపీ మాట్లాడలే, ఒక బీజేపీ నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేదు? మీరు నిజంగా అంటే మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ కింద ఒక బానిసగిరి గులాంగిరి చేసి కేంద్ర మంత్రి పదవులు తీసుకొచ్చుకొని అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీరు తెలంగాణ అభివృద్ధి చేయలేదు కాబట్టి మీకు కేంద్ర మంత్రి పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీ పదవులు ఎందుకు ఇచ్చిళ్ళు? దేశ బాగుల కోసం, దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మీకు ఓట్లు వేసిన ప్రజల అభివృద్ధి కోసం ఓట్లు వేసారు. కానీ మీరు సొంత ప్రజల కోసం కోట్లు కూడబెట్టుకొని పేద ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోడీ ప్రభుత్వం దగ్గర బానిసగిరి చేసేందుకు కాదు. మీకు మళ్ళీ చెప్తాను, మీరు శుద్ధశుద్ధి ఉంటే, నిజంగా ఎంపీలు ఉంటే, 8 మంది ఎంపీలు ఉంటే, 2 కేంద్ర మంత్రులు ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నా, మీరు కాక ఇప్పుడు నోరు విప్పి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం 0 బడ్జెట్ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 0 బడ్జెట్, తెలంగాణ రాష్ట్రం 0 బడ్జెట్. మీరు నిజంగా 2 కేంద్ర మంత్రులు ఉంటే, 8 మంది ఎంపీలు ఉంటే ఇప్పుడు రోడ్డు మీకు వచ్చి బరాబరి మాట్లాడి మేము కూడా మీ మద్దతు ఇస్తాం, ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. రైట్. ఏంటి మరి వికసిత్ భారత్ అని చెప్తా ఉంటాడు నరేంద్ర మోడీ, మరి ఎందుకు తెలంగాణ పట్ల ఎందుకు అంత విముఖత చూపడం జరిగింది అనుకుంటున్నారు? వికసిత్ భారత్ అనేది ఈ దేశ ప్రజల కోసం కాదు, ఈ దేశం యొక్క ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం అసలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ల కోసం, బడా పెట్టుబడిదారి బూర్జువా కంపెనీల కోసం, వాళ్ళు యథేచ్ఛంగా గనులని తవ్వుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ శ్రమ దోసుకోవడానికి, మార్కెట్ పరం చేయడానికి, వృత్తి విద్యలను తయారు చేయడం కోసం మాత్రమే అది వికసిత్ భారత్ తప్ప ఈ దేశ ప్రజల కోసం కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వల్ల చూస్తున్నాం, సర్వత్రా నిరసన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి. అసలు తెలంగాణ వికసిత్ భారత్లో లేదా? ఎందుకు ఈ నిర్లక్ష్యం అని చెప్పి నిలదీస్తున్నారు. విద్యకు అసలు ఏం కేటాయించారు? మరి ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు వీళ్ళు శోభాయమానమైనా దేనికి పనికొస్తారు? ఎందుకు కేంద్రంలో నిలదీయలేదు? ఇప్పటికి కూడా మాట్లాడలేరు, ఎందుకు స్పందించట్లేరు? ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం జరగని పక్షంలో ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇంకా వస్తాయని చెప్పేసి ఈ ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.